లేచి నిలబడదాం ప్రతి ఒక్కరూ. రెండు చేతులు ఆకాశం ఎత్తి ఇంకెవరు కూడా కళ్ళు మూసుకొని అందరూ కూడా ప్రభు సన్నిధిలో ఆరాధన చేసుకుని అందరూ కూడా లేచి నిలబడినట్లయితే మనమందరూ కూడా ప్రభు సన్నిధిలో రెండు చేతులు ఆకాశం ఎత్తి కళ్ళు మూసుకొని ఇంకెవరు ఎవరి వైపు చూడకూడదు. అందరూ చిన్నలు పెద్దలందరూ కూడా మనసారా ప్రభుని ఆరాధించేది. హల్లెలూయా 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 అందరూ చెప్తాం. హల్లెలూయా 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 అందరం నోరారా పలుకుదామా. ఆయన ఆరాధించి ఆత్మతో సత్యంతో ఆరాధించలాగిన ప్రతి ఒక్కరు 10 నిమిషాలు కన్ను మూసుకొని నోరారా రెండు చేతులు పైకి ఎత్తి యేసయ్యా మమ్మల్ని దర్శించండి, మాతో మీరు మాట్లాడండి. ప్రభువా మీరు దర్శిస్తే మరో దిలు తెప్పడతాయి. దేవా నువ్వు మాట్లాడితే మరో దిలు సరి చేయబడతాయి. దేవా నువ్వు మాట్లాడండి. దేవానికి వందనాలు. ఇంకను నీ సన్నిధిలో మేమందరూ కూడా పరిపూర్ణంగా ఎదిగే జీవితం అందరి మీద దయచేయండి. దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. యేసయ్యానికే వందనాలు 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 వందనాలు. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటిదా. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా అందరూ చెప్పలు కూడా పాడదాం. ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే సాటెదా. నజరేయుడు అందరు కళ్ళు మూసుకొని నా యేసయ్యా ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు ఆమేన్. ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు ఆమేన్. జలములలో పడి పడదమా జలములలో పడి నన్నేమి చేయవు నన్నేమి చేయవు నా యేసయ్యా. అందుకే నీకే వందనం బిగ్గరగా నీకే వందనం ఆమేన్. నీకే నీకే నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటిదా. నజరేయుడా నా యేసయ్యా ఆకాశ గగనాలకు నీ జానతు కొలిచితివి. ఆకాశ గగనాలను నీ జానతు కొలిసితివి. శూన్యములో ఈ భూమిని పడదమా శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా వ్రేలాడదీసిన నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం పాడాలే నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటిదా. నజరేయుడా నా యేసయ్యా
భారమైన సియోనులో నిన్ను పాడాలి, సియోనులో నిన్ను మరొకసారి, సియోనులో నిన్ను చూడాలని, సియోనులో నిన్ను ఆశతో ఉన్నాను నా యేసయ్యా, ఆశతో ఉన్నాను నా అందుకే నీకే వందనం, ఆమె నీకే వందనం పడదా, నీకే అందరు చెబుదామా, నీకే నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా అందరు స్వరాలెత్తి ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా, నజరేయుడా నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే నీకే వందనమే నమే, నీకే వందనం పడదా, నీకే వందనం బిగ్గరగా, నీకే వందనం, 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 నీకే వందనం పాడాలి, నీకే వందనం నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. అందరు కూడా రెండు చేతులు పైకి ఎత్తుదాం. అందరు ఇంకెవరు మాట్లాడుతున్నారు, రెండవ స్థితుల పైకి ఎత్తి మనం అందరూ ప్రారంభించాలి. సియోనులో నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, ఆశతో ఉన్నాను నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం చెప్తామా, నీకే నీకే వందనం, నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా, నజరేయుడా నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం,
దేవుని సంగమా, దేవుని చిన్న ఆయన ఆరాధనకు వచ్చి మనల్ని ప్రేమించి ఆదరించి ఆయన దగ్గరికి మమ్మల్ని చేర్చుకుని మన దేవుడు ఎంత గొప్పవాడు. ఆకాశం వైపు మన చేతులు ఎత్తినట్లయితే ఆయన మనం చూస్తూ, మనల్ని ఆదరిస్తూ, మనం ప్రేమిస్తూ, మనం పోషిస్తూ, ఇంకనో నిన్ను నన్ను కూడా ఇంకా సజ్జరెక్కడైనా కాచుకప్పుడు దేవుడికి మనం ఏమి ఇచ్చినడం తీర్చుకున్నాం. దేవుడు మన స్తుతి ఆరాధన అంగీకరించి తన వాక్య ద్వారా, కీర్తన వాక్యం ద్వారా మనతో మాట్లాడాలాగున మన మధ్యలో ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో రాజుగారి ప్రార్థన నడిపిస్తారు. వాక్యం కొరకు, కీర్తన భాగ్యం కొరకు రాజుగారి ప్రార్థన నడిపిస్తారు. నాన్న లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. నీకేమి ఇచ్చిన మనం తీర్చుకోలేనయ్యా. సహాయకర్త సహాయం చేసినందుకు వందనాలు దేవా. ప్రతి విషయంలో, ప్రతి ఆలోచనలో కూడా అయ్యా నీకు నమ్మమయమత్తంగా జరిగించినందుకు వందనాలు దేవా. నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా దేవాతి దేవా నీకు స్తోత్రం. వచ్చిన బిడ్డలందరినీ సన్నిధించుకొని రావాల్సిన బిడ్డలు త్వరపెట్టి నడిపించండి, సహాయం చేయండి అయ్యా. ఉపవాస జీవ పండుగలు నాని 3 రోజులు నాయన 5 కూడుగుల్లో మమ్మల్ని ప్రవేశించినందుకు నీకు వందనాలు దేవా. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా కుటుంబాలుగా నీ సన్నిధానికి వచ్చినందుకు నీకు స్తోత్రాలు దేవా. పరిశుద్ధ పరమ దేవానికి స్తోత్రములు తండ్రి. అయ్యా దేవాతి దేవానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవానికి ఏమి ఇచ్చామని తీర్చుకోలేం. సజులు లేక దేవాన్ని స్థుతించేది ఈ దినం మేము సజుల లెక్కలో ఉన్నామంటే నీ కృప నీదయ్యానైనా. నీకు లోబడే వారికి అటువంటి కృపను దయచేయండి, సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా ప్రార్థనల పాటల ఆరాధనలో మీరు ఉన్నందుకు వందనాలు దేవానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా వాక్యంలో నన్ను దైవసేకలను ఎత్తి పెట్టుకున్నాను. వాక్తల సూటుగా తేటగా మాతో మాట్లాడి వినగల చెవులు గ్రహించరు అర్థం చేసుకున్న మనస్తత్వం మాకు అందరికీ దయచేయమని వేడుకుంటున్నాను. నీకు లోబడే వారికి అటువంటి కృపను దయచేయండి అయ్యా. నీకు స్తోత్రం అయ్యా. దేవానికి స్థుతులు స్తోత్ర వినగల చెవులు గ్రహించండి అయ్యా. సహాయం చేయండి, మీరే సహాయం చేయమని వేడుకుంటూ నీ ఎదుట నాకు నేను తగ్గించుకుంటూ నిన్ను హెచ్చించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో మరికలుగా అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. రాజు గారు ప్రార్థన నడిపిస్తారు. వాక్యం కొరకు, కీర్తన భాగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మా ప్రియ పలుకు తండ్రి, మీ పరిశుద్ధ శాసనం గొప్ప నామానికి లెక్కలు స్థుతులు స్తోత్రాలు చెల్లించిన ప్రభావ. గడిచిన ఆదివారం మొదలుకొని 104 వరకు సజీవస్తం భద్రపరిచిన కుటుంబం ప్రేమించి ప్రభావ ఇట్లీ రీతిగా సన్నిధానం పెట్టి ప్రభావం ఆరోగ్య సమయం పెట్టి ఆసక్తి చెల్లించుకున్నాను తండ్రి ప్రభావ. అవును ఏదైనా మంది చుల్లకంటే ప్రాతలు చర్చ ఏమంచలేని యోగ్యతను మమ్మల్ని మా కుటుంబ సజ్జల గురించి ప్రభావ మీ బహుశాతం మాకు అప్పిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాను. పరిశుద్ధాత్మతో మీకు ఇస్తున్న ఈ ఆరాధన పాలు పొంది ప్రభావ మేము సూచించి మీ ఆరోగ్య ఇచ్చిన సమయం బట్టి కృతజ్ఞతలు చెల్లించుకున్నాను తండ్రి. దయగల తండ్రి ప్రభావ జ్ఞాపకం చేసిన ప్రభావం నేను ఏ బిడ్డ ఆలోచన వచ్చినా తెలియదు సంస్థ మీ బాగా పెంచబడుతుంది స్తోత్రం. ప్రతి ఒక్క బిడ్డ ప్రభావ మీరు ముట్టని స్వస్థపట్టిన ఆరోగ్యం దయచిన ప్రవస్తుంది. ప్రతి ఒక్క బిడ్డ మనసు మీరు ప్రభావ మీ అభివృద్ధి పిల్లలకు సహాయం చేయడం అటువంటి మనసు మాకు దయచేయడం గొప్పది మీకు ఇస్తుంది ప్రభావ. ప్రతి ఒక్క బిడ్డ ప్రభావ తగ్గింపుగల జీవించక సహాయం చేయడం ప్రభావ. మీ కృపతో కప్పమాడిన ప్రభావ స్తోత్రాలు చెల్లించిన ప్రభావ. నేను ఈ ఆరాధన కూడుకో పాటలు పాడుతున్న కంఠస్వరం దయచేసి పొందాలి తండ్రి ప్రభావ. ఇక నేను ఆరాధన మీరు నమ్ముచనమే స్తోత్రం గొప్ప స్తోత్రాలు ప్రభావ. చెట్ల బాగా చదువుతున్న ప్రభావ సంభవించిన జ్ఞానం మాకు దయచిన ప్రభావ. జ్ఞానం కలిగి వాక్యం చదివించక సహాయం చేయబడుతుంది గొప్పది మీకు ఇస్తుంది ప్రభావ. ఇక నేను వాక్య భాగాలు వేసిన దైవం లేచి నిలబడుచున్న శివ చెట్టు మరుగుపరుచున్న ప్రభావ. సంఘానికి మా కుటుంబానికి ఏమో వర్తమానం కొలుగుకుంది వదించున్న ప్రభావ. గ్రహించి అర్థం చేసిన మనసు మాకు దయచేయమని ప్రభావ. ఆ వాక్యం చెప్తున్న వాక్యం లోబడి మాకు దయచేయమని ప్రభావ. మహిమ మాకంత ప్రభావం మీరు ఆరోపించండి. దేవుడు మన స్తుతి ఆరాధన అంగీకరించి తన వాక్య ద్వారా, కీర్తన భాగం ద్వారా మనతో మాట్లాడాలి. 2 చేతులు ఆకాశం మీద చాపలు కొడుతూ ప్రభుత్వం హల్లెలూయా 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 బిగ్గరగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం హల్లెలూయా. కీర్తన భాగాలు చదువుకుందాం. అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెచ్చినట్లయితే అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. ప్రతి ఒక్కరి చేతులు బైబిల్ గ్రంథం ఉండాలి. కీర్తన భాగ్యం పేజీ నంబర్ 509 పేజీ 106 సంకీర్తన మనము 1 నుంచి 30 వచనాలు చదువుకున్నాం. ఇంకా 31 నుంచి 48 వచనాలు ఉన్నాయి కాబట్టి మన మధ్యలో ఉన్న జ్యోతి చదువుతుంది. ఒక వచనం చదువుతుండగా 2వ వచనం కలిసి మనం అందరం చెబుతాం. కీర్తన గ్రంథం 106 సంకీర్తన 1 నుంచి 30 వచనములు. 31 నుంచి 40. నిత్యము తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను.
యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారి అన్యజనులను నాశనము చేయకపోయారు. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి. అవి వారికి ఊరివయ్యను. మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. నిరపరాధ రక్తము అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఒలికించిరి. కానాను దేశపు వారు బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి. ఆ రక్తము వలన దేశము తమ క్రియల వలన వారు అపవిత్రులైరి, తమ నడవిడిలో వ్యభిచారిన వారైరి. చెప్పాలి, అందరూ చెప్పాలి. ఆయన వారిని అన్యజనుల చేతికి అప్పగించెను, వారి పగవారు వారిని ఏలుచుండిరి. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను, అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచూ వచ్చిరి, తమ దోషము చేత హీనదశ నొందిరి. అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను, తన కృపా బాహుల్యమును బట్టి వారిని కరుణించెను. యెహోవా మా దేవా, మమ్మను రక్షింపుము. మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు నిన్ను స్తుతించుచు మేము అతిశయించినట్లును అన్యజనులలో నుండి మమ్మను పోగు చేయుము. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యుగములన్నిటను స్తుతినందునుగాక. ప్రజలందరూ ఆమేన్ అందురుగాక. యెహోవాను స్తుతించుడి. ఆమేన్. దేవుడి కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. అందరు కూర్చుందాం, క్రమంలో కూర్చుందాం అండి, ముగ్గురేసి క్రమం. ఓకే. దేవునికి స్తోత్రం. దగ్గరగా హల్లెలూయా. రెండు చేతుల పైకి చెప్తాం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడిచిరు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుసు. అందరికి వందనాలు, వందనాలు. మీ పక్కల అందరికి వందనాలు చెప్పండి అమ్మా. బాగున్నారని అడగండి. బాగున్నారన్న మాటే అదొకటే అడగాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వచ్చావా, అప్పుడు వచ్చావా, ఈ టైం ఏందా, ఆ టైం ఏందని ఇప్పుడు మనము అడగకూడదు. ప్రార్థన అయిపోయాక మన ఇష్టం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గతించిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు మనల్ని, సంఘ బిడ్డలైన వారి కుటుంబాలని, ఇంకా ఎక్కడైతే జరుగుతున్న ఈ ఆరాధనలో దేవుడు ప్రతి ఒక్క కుటుంబాలు దేవుడు దీవించి ఆస్వాదించి దేవుడు ఈ నెలంత వరకు దేవుడు మనందరినీ కాచి కాపాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము చూసినట్లయితే ఎండ తీవ్రతలు చాలా ఎలాగున్నాయండి? మీ అందరికి చల్లగా ఉన్నాయా? ఎలాగున్నాయి ఎండలు? వేడిగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఈ ఎండకి తట్టుకోలేక తాలుకోలేక ఎంతో మంది కుమ్మిడిపోతూ, లేదంటే నీరసం వచ్చి అనారోగ్యం వచ్చి ఎక్కడ వారే అక్కడ చనిపోతున్న పరిస్థితులు మనం అందరము చూస్తున్నాం, లేదంటే వార్తలతో మనం వింటున్నాం, లేదంటే ఎవరైనా చెప్పిన మాటలు మనం వింటున్నాం. కాబట్టి ఈ ఎండలకి మనము హావుతి కాకుండా మనం వేగిరి మీద దేవుడి సందికి వచ్చినట్లయితే మనం చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడ చూసినా కొన్ని సంఘాల్లో త్వరగానే ప్రార్థన పెట్టుకొని ఎవరి గృహాలు వారు వెళ్ళిపోతున్నారమ్మా. మనం కూడా అలాగ వచ్చినట్లయితే ఇంకెన్నెల్లా అయిపోయింది. ఇంక వచ్చిన నుంచి, లేదంటే ఇంక వచ్చే వారి నుంచి వర్షాలు, లేదంటే ఇంక ఎండలు కాస్తే దేవుని కృపను బట్టి కాస్తే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనందరినీ కాచి కాపులు దేవునికి మనం ఏమిచ్చి రుణం తెచ్చుకున్నాం. కాబట్టి దేవుడు మన ముందు 5 నెలలు దేవుడు గతించిపోయినా 6 నెలల్లో మన అందరిని అడిగిపెట్టి ఇంకనూ నిన్ను నన్ను మన అందరినీ సజ్జులుగా ఉంచిన దేవుడికి మరొకసారి 2 చేతులు పెట్టి దేవునికి స్తోత్రాలు చెప్దాం. బిగ్గరగా పైకెత్తి. దేవుడి సందుకు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? దీని వాక్యం చెప్పిన నా వైపు మీరు మాత్రమే చూడాలి. మీరు పక్కల వైపు చూసారనుకో, దీని వాక్యం మీరు విన్నట్లయితే కాదు. దేవునికి స్తోత్రం. ఈ 5 నెలలు కాపి, లేదంటే 5 నెలలు కాచి కాబట్టి ఈ 6 నెలలు దేవుడు ప్రవేశపెట్టాడు. అలాగే మనకు జరిగిన 5, 6, 7 తారీఖులో ఉపవాస కోరికలు జరిగినాయి. వచ్చిన వారు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకున్నాను. రానంటి వరకు కూడా ఏం చెప్పాలి? దేవుడు వాళ్ళందరినీ దీవించింది కాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు ఎందుకు రాలేదో వాళ్ళ పరిస్థితిని బట్టి వారు రాలేదు, కానీ వాళ్ళు మనం ఏమంటకి సరిపోం. కానీ చాలా మంది ఖాళీ ఉండి కూడా దేవుడి సంది రాకుండా ఉంటే దేవుడే వాళ్ళని చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇంకా తడువు చేయకుండా దీని వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. చదవండి. పోయినా మనము శుక్రవారం రాత్రి మనం చదువుకున్న మాటలను బట్టి నేను తర్వాత చెప్తానని చెప్పాను కదమ్మా. ఆ కొన్ని మాటలు మనం త్వరగా ముగించుకొని మనము బలారాధనకు వెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథము 115వ సంకీర్తన 12వ వచనం.
ఉమ్. ఆ. ఉమ్. చాలండి, దేవునికి స్తోత్రం. దగ్గరగా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అందరి చేతులు బైబిల్ ఉన్నాయా? బైబిల్ ఉన్నవారు అందరి చేతులు చూపించండి. బైబిల్ అయితే చూపించండి. ప్రతి ఒక్కరి చేతులు ఏముండాలి? పైకి ఎత్తి చూపించాం అందరూ. దేవుడు మిమ్మల్ని అందరు. అమ్మ మీ బైబిల్ ఏది? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎక్కడికి వెళ్ళినా మన చేతులు, ప్రతి ఒక్కరి చేతులు మొబైల్ అనేది మాత్రం, అది చిన్నదో పెద్దదో నేను అడగను, కానీ ప్రతి ఒక్కరి చేతులు మొబైల్ అనేది మాత్రం ఉంటుందా ఉండదండి? సాధారణంగా ఉంటుంది కదా. ఎవరు ఎక్కడికి వెళ్ళారా ఏంటని చిన్న ఫోన్ అయినా మనం చేస్తాం. చేసినప్పుడు అటు నుంచి మనకి ఏం రావాలి? ఏం రావాలండి? రెస్పాండ్, లేదండి సమాధానం మనకి రావాలి. అలాగే మరి దేవుడు నీతో నాతో మాట్లాడినప్పుడు మన దగ్గర ఏముండాలి? బైబిల్ అంటే సరిపోతుందా? భక్తి అనేది కూడా, భయం అనేది కూడా మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న రీతిగా కీర్తనల గ్రంథము 115వ సంకీర్తన 12వ అధ్యాయంలో మరొకసారి చదువు. 12వ వచనం. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించెను, ఆయన ఇశ్రాయేలుల దేవుడని ఆశీర్వదించెను, అహారోను వంశస్థులను ఆశీర్వదించెను. చిన్న ప్రార్థన చేసుకుందాం, అందరి తలలు వంచుదాం. మహాగణుడ మహోన్నతుని కొందనాలు ప్రభు, సర్వశక్తి మొదటి అధికారి దేవ, గొప్ప దేవుడ, జయంగల్తని జీవపతినికి స్తోత్రాన్ని. కొద్ది నిమిషాలు దీని వాక్యం వివరిస్తుండగా మా అందరితో మీరే సూటిగా తేటగా మాట్లాడమని అడుగుచున్న దేవానికి స్తోత్రాలు ప్రభు. నా నోటి నుంచి వ్యర్థమైన మాటలు రాకుండా నా నోటిని పెదవి మీరు కాల్చమని, చెప్పిన ప్రతి ఒక్క మాట మా హృదయంలో నాటబడడానికి, విత్తనం వలె ఫలింప చేయడానికి మీరు సహాయం తెచ్చమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ నా నిండారు వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు, వందనాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓకే, దేవునికి స్తోత్రం. ప్రార్థనకు వచ్చిన తర్వాత నాతో మాట్లాడి పక్కలతో కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చదువుకున్న వాక్యం మనం వెళ్ళిపోతాం త్వరగా. 115వ సంకీర్తన 12వ వచనంలో అంటున్నాడు, యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మను. దేవుడు మనల్ని మర్చిపోతాడా? మర్చిపోతాడండి. మనమైతే ఈరోజు సాయం చేస్తే చెప్పాలి, ఈరోజు సాయం చేస్తే ఒకడికి ఈరోజు వస్తువు ఇస్తే ఆ వస్తువు రాలేదని ఆయన పట్టుకొని పీక్కొని తినేస్తాం తప్ప దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, దేవుడు మమ్మల్ని దీవించాడు. చిన్న బాక్స్ గిన్నె గురించి కానీ మనం ఏం చేస్తాం? ఓ పీకలాడితే తినేస్తాం అని పట్టుకుని, నా బాక్స్ నా బాక్స్ నా బాక్స్, నీకు పచ్చడి వేసాను, కూర వేసాను, అదేసాను ఇదేసాను, నా గిన్నె నాకు. అమ్మ మీరు ఎప్పుడు మాట్లాడరా? దేవునికి స్తోత్రం. దేవుడైతే మనల్ని ఎప్పుడు మాత్రం మర్చిపోలేదు. మనమైతే దేవుని మర్చిపోయామేమో, దేవుడు మనల్ని ఎప్పుడు మర్చిపోలేదు. దేవుడు మనల్ని ఆస్వాదించడానికి మనల్ని ఎన్నుకున్నాడు. లేదంటే దేవుడు మనల్ని మర్చిపోలేదు, కానీ మనమైన దేవుడు మర్చిపోతున్నాం, దేవుడి మందిరాన్ని మర్చిపోతున్నాం, దేవుడి దగ్గర అడిగిన మర్చిపోతున్నాం, కానీ మన పని మనం మర్చిపోతున్నామా? ఏమా మన పని మర్చిపోతున్నామా? ఎక్కడికైనా వెళ్ళడానికి మర్చిపోతున్నామా? ఏదైనా చేయడానికి మర్చిపోతున్నామా? మరి దేవుడి సంది ఎందుకు మనం మర్చిపోతున్నాం? కానీ దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు, దేవుడు మనల్ని ఎప్పుడు మర్చిపోలేదు. దేవునికి స్తోత్రం. దగ్గర 2 చేతులు పైకి హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు మాట, యెహోవా మమ్మును మర్చిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. ఎవరిని ఆశీర్వదించాడు, ఎవరిని మర్చిపోలేదు అని మనం చూస్తే, ముందుగా అక్కడ మనము 115వ సంకీర్తన 9, 10, 11 వచ్చిన చదువుదాం. ఇశ్రాయేలులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. అహారోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవాయందు భయభక్తులు గలవారులారా, యెహోవాయందు నమ్మిక ఆయన వారికి సహాయము. చాలండి, ఆయన వారికి సహాయము, కేడము. మనకి ఇక్కడ 3 వ్యక్తులు కనబడుతున్నారు. ఎవరెవరు? ఇశ్రాయేలీలు, అహారోను వంశస్థులు. మరొకసారి చెప్దామా? గట్టిగా ఒక్కొక్కరిని అడుగుదామా? ఓకే, వెనకాల నుంచి వద్దాం. చెప్పండి అమ్మ రాజుగారు, ఎవరు మర్చిపోకూడదు? ఇశ్రాయేలుల్ని, అహారోను వంశస్థుల్ని
యెహోవా యందు నమ్మిక భయభక్తులు గల వారిని. మన ముగ్గురు వ్యక్తులతో మనం మాట్లాడుతున్నాం. మనము పోయిన శుక్రవారం నైట్ కొంతమంది వచ్చారు, వాళ్ళతో నేను చెప్పాను. ఇంకా నేను అన్నాను టైం అయిపోయింది కాబట్టి మనము రేపు ఆదివారం కొన్ని మాటలు మనము చెప్పుకుందామని చెప్పాను. కాబట్టి ఈ సమయంలో కొద్దిగా మాటలు మనం విన్నట్లయితే అనంతరం మనం బలారాధనలోకి వెళ్ళిపోదాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చదివిన మాటను బట్టి యెహోవా మమ్మను మర్చిపోలేదు. ఎవరు మర్చిపోలేదు? యెహోవా మనల్ని ఎప్పుడు మర్చిపోలేదు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు మర్చిపోలేదు. ఆహారం వంశస్థుల బిడ్డలు అయిన వారు మర్చిపోలేదు. యెహోవా యందు భయభక్తులు గల వారిని ఆయన మర్చిపోయాడమ్మా. మనము జనాలకు భయపడతాం, లేదంటే అధికారులకు భయపడతాం, రాజులకు భయపడతాం, మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ భయపడతాం. కానీ ఎవరికి భయపడమండి? తల్లిదండ్రికి పిల్లలు భయపడతారా? చెప్పండి అమ్మా, భయపడరా? మీరు భయం చెప్తే భయపడతారు. మీరు భయం చెప్పకుండా గారంగా చిన్నప్పటి నుంచి నెత్తినెట్టించుకుంటే ఏమవుతారు? భయపడతారండి. ఇప్పుడు లొంగమన్నా అని వంగ తీసినా ఆడు వంగడు. మొక్క చిన్నప్పుడు దాన్ని ఏం చేయాలి? వంగ తీయాలి. అది ఎదుగుకొద్ది ఏమైపోద్ది? వంకలు తింగర తిరిగిపోయి దాన్ని అటు వంచిన ఇటు వంగదు. అలాగే దేవుని యందు మనకు భయము భక్తి ఉందనుకో, ఖచ్చితంగా దేవుడి సందులో మనకు భయము భక్తి దేవుడు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఎలా కన్నాడు తెలుసా? తన బలిష్టమైన రెక్కలతో, లేదంటే తన రక్తంతో కాదు కానీ గొర్రె పిల్ల రక్తంతో ఆ ఇశ్రాయేలు ప్రజలందరినీ కన్నాడు. కానీ మన దేవుడు మనం ఎలా కన్నాడు తెలుసా? తన విలువైన రక్తం ఇచ్చి మన అందరికీ కొన్నాడు. దేవునికి స్తోత్రం. దగ్గరగా హల్లెలూయా. ఆయన ఇశ్రాయేలు ప్రజలు దేవుని నమ్ముకున్నారు, కానీ ఆయన అర్పించింది ఏంటో తెలుసా? గొర్రెపిల్ల రక్తం ఆయనకి అర్పించాడు. కానీ మనం ఇలా బ్రతికున్నామంటే, ఇలా జీవిస్తున్నామంటే, ఇలా అందరితో మనం మాట్లాడుతామంటే, ఇరుగువారితో పొరుగువారితో తిరుగుతూ బయటికి వెళ్తూ వస్తున్నామంటే, దేవుడు మనకి ఇచ్చిన తన రక్తంతో, విలువైన రక్తంతో మనకు కన్నాడు కాబట్టి ఇంకనూ మనం అందరం సజ్జలుగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అహరోను వంశస్థులు మనం చూసినట్లయితే వాళ్ళు యాజకులైన వారంట. ఎటువంటి వారంట? వాళ్ళు యాజకులు ఏం చేయాలి? దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాట వాళ్ళు చేయాలి. దైవసేవకుడు నేనే చేయకూడదు, కానీ ఎవరైతే అహరోను వంశస్థులు యాజకత్వం వహిస్తారో, ఇంట్లో యాజకత్వం ఎవరు వహిస్తారండి? పెద్దవాళ్ళు అంటే భర్త, భార్య. తండ్రి లేనప్పుడు భార్య, ఇద్దరు ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మాట ఒకటై ఉండి యాజకత్వం వహించాలి. దేవునికి స్తోత్రం. నేనంటే నేను కాదంటే నేను అని యాజకత్వం వహించడానికి ఎవరికి సరిపోదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేని వాక్యం చదివినట్లయితే పేతురు మొదటి గ్రంథము 2వ అధ్యాయము చదవండి. పేతురు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము జాగ్రత్త విందాం. చదవండి. ఏర్పరచబడిన వారిని, వంశమును, రాజుకులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. మనం అందరం ఎటు ఉన్నామంట? దేవుని సొత్తైన మనం అందరం ప్రజలమై ఉన్నాము. ఆ యాజకత్వం ఎవరు వహించాలి? నేనే కాదు, మీరే కాదు, మనం అందరూ కూడా యాజక సమూహాన్ని వహించాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అహరోను వంశస్థులు మనం చూసినట్లయితే వాళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎటువంటి ప్రార్థన అంటే తన కుమారుల గురించి, కుమార్తెల గురించి, కుటుంబం గురించి, వీళ్ళందరి గురించి ప్రార్థన చేస్తున్నప్పటికైనా కూడా వాళ్ళు పాప పరిహార్థ బలి అర్పించేవారంట. ఎక్కడ? బలిపీఠం దగ్గర. వాళ్ళు ఏవైతే అనుకున్నారో యాజకుడు ఒక్కడే వచ్చి అక్కడ బలి అర్పణ అర్పించలే. అంతేగాని నువ్వు నేను అతికొచ్చేసి బలి అర్పణ అర్పించేది అది అయిపోతుందా? యాజకులైన వారు తీసుకొచ్చి అక్కడ అర్పిస్తే అది దేవుడికి ధూపముగా వేయబడుతుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి యాజకులే అలా చేస్తున్నట్లయితే నీ కుటుంబం గురించి, నా గురించి, సంఘం గురించి, మన ఇరుగు వారి పొరుగు గురించి మనం అందరూ ప్రార్థన చేస్తున్నాం. కానీ దేశంలో జరుగుతున్న దాడుల గురించి, భయంకరమైన శోధనల గురించి, ఎక్కడైతే అన్య జనములు ఎవరైతే దేవుడు నశించిపోతున్నారో వాళ్ళందరి గురించి దేవుడు మనల్ని ఏం చేయమన్నాడు? నిద్రపోమన్నాడండి. దేవుడి సన్నిధిలో ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. ఎవరి గురించి? లోకం ఏమైపోతుందో, ఎవరైతే నశించిపోతుందో వాళ్ళందరి గురించి పాప పరిహార్థ బలి ఎవరు అర్పించాలి? యాజకులైన వారు. అహరోను వంశస్థులు ఎలాగైతే దేవుడికి అలాగే అర్పించారో అటువంటి అహరోను వంశస్థులాగా మనం అందరూ కూడా యాజక సమూహంలో, కుటుంబంలో నువ్వు లేవాలి, సంఘంలో నువ్వు లేవాలి. లేదంటే ఒక్కడిగా నువ్వు లేపబడిన తర్వాత యాజక సమూహం ఏం చేయాలి? అర్పించబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అహరోను వంశస్థులను కూడా దేవుడు ఏం చేస్తాడంట? యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కీడము. దేవుడు మన అందరికి సహాయముగా ఉన్నాడు, కీడముగా ఉన్నాడు. ఆ మూడో మాట మనం చదువుదాం. యెహోవా యందు భయభక్తులు గలవారులారా
యెహోవా యందు మనకి ఏముండాలండి? భయము భక్తి ఉంటే ఆయన యందు మనం ఏముంచాలంట? ప్రవీణ్, ఏముంచాలి? మనము నమ్మకం ఉంచాలి. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. ఎప్పుడైతే నువ్వు నమ్మకం ఉంచుతావో దేవుడు ఖచ్చితంగా నిన్ను నన్ను ఆయన విడిచే మాత్రం దేవుడు కాదు, మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మనకి ఎప్పుడు సహాయం చేసే దేవుడు, మనల్ని ఆదుకునే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుడి సన్నిధికి వచ్చిన తర్వాత మన ప్రవర్తన ఎలా ఉన్నదో మనం ఏం చేయాలి? చదువుదామా? ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు చదువుదాం. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొను. ఎవరు ప్రవర్తన? అమ్మ చదివారు కదమ్మా అక్కడ. ఎవరు ప్రవర్తన అండి? దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన. మరొకసారి చదువుదామా? నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా మళ్ళీ చూచుకొను. నా ప్రవర్తన అంటారు. ఎవరు ప్రవర్తన? నీ ప్రవర్తన అంటే నా అంటే దేవుడి మందిరానికి పోయినప్పుడు నీ అంటే ఏం చూపిస్తున్నావు? మన ఎదుటి వాళ్ళని చూపిస్తున్నాం. కానీ దేవుడి మందిరికి వెళ్ళినప్పుడు నా ప్రవర్తన ఏంటంట? దేవుడి మందిరానికి పోయినప్పుడు నా ప్రవర్తన ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. మరి దేవుని యందు నువ్వు భయము భక్తి కలిగి జీవిస్తే నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? చాలా చక్కగా. లేదంటే దేవుని నిలకడగా జీవిస్తున్నామా? లేదంటే ఇశ్రాయేలు ప్రజలు ఎలా కొనబడ్డారంట? ఆయన గొర్రెపిల్ల రక్తంతో కొనబడ్డారు. మనము ఆయన ఉచితమైన కృపను బట్టి, లేదంటే ఆయన ఇచ్చిన రక్తంతో మనల్ని అందరం కొనబడ్డాడు. దేవునికి స్తోత్రం. అంత నా వైపు చూద్దాం. హల్లెలూయా. సెల్ ఫోన్స్ అని ఒకసారి పక్కన పెట్టేసి అందరూ కూడా నా వైపు చూద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన గొర్రెపిల్ల రక్తంతో ఆయన కొనబడబడ్డారు. మనము దేవుడు ఇచ్చిన రక్తంతో మనం అందరూ కూడా కొనబడబడ్డాం. యెహోవా యందు ఎవరు భయభక్తులు కలిగి ఉన్నారు? ఇశ్రాయేలు ప్రజలు భయభక్తులు కలిగి ఉన్నారు. అహరోను వంశస్థులు భయభక్తులు కలిగి ఉన్నారు. ఎవరైతే దేవుని యందు మనము మనందరం కూడా భయము భక్తి కలిగి జీవిస్తే ఆ భయము భక్తి మనకు కూడా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా దేవునికి బలి అర్పణ అర్పించారా? లేదంటే వాళ్ళు చేసిన స్థుతులు కానీ, లేదంటే ఏమైతే అర్పించలో వారి హృదయము ఎవరి దగ్గర కుమ్మరించాలన్న మాటలు మనం ఒక 3 మాటలు త్వరగా మనం ముగించుకొని వాక్య భాగంలో వెళ్ళిపోదాం. చదువుదాం. కీర్తన గ్రంథము 62వ సంకీర్తన 62వ సంకీర్తన 8వ వచనం చదువుతాం. జనులారా, ఎల్లప్పుడు ఆయన యందు నమ్మక ఉంచిరి, ఆయన సన్నిధిని మీ హృదయమును కుమ్మరించుడి. దేవుడు మనకి ఆశ్రయము. అల్పులైన వారు అట్టి ఊపిరై ఉన్నారు. చాలండి. దేవునికి స్తోత్రం. యెహోవాను నమ్మిన వారు ఏం చేయాలంట? ఆయన యందు మనం ఏం కుమ్మరించాలి? ఏం కుమ్మరించాలండి? దేవునికి స్తోత్రం. అందరు ఇక్కడ ఉన్నారమ్మా? చేతులు పైకి ఎత్తుమా. మనము దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మేము ఏం కుమ్మరించాలంట? ఎవరి హృదయము? మన హృదయము, నా హృదయం, మీ హృదయము. ఎవరి దగ్గర కుమ్మరించాలి? దేవుని యందు కుమ్మరించితే ఆయన జీవితంలో జరిగిన కార్యాలు కానీ, లేదంటే ఎవరైతే దేవుని దగ్గర కుమ్మరించారా ఆయన పాదల దగ్గర మనం ఏం కుమ్మరించాలని ఒక 3 మాటలు మనం త్వరగా వెళ్ళిపోద్దాం. ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఏం అర్పించాలి? మన హృదయములు ఆయన దగ్గర మనము కుమ్మరించాలి. మనుషుల దగ్గర కాదు, ఇరుగువారు పొరుగువారి దగ్గర కాదు, చుట్టాల బంధువుల దగ్గర కాదు. మనం అందరూ కూడా ఎవరి దగ్గర కుమ్మరించాలి? దేవుని పాదాల దగ్గర మన హృదయమును కుమ్మరించాలి. నీ నా బాధ మనుషులకు చెప్తే అది కొద్ది నిమిషాలు ఉంటుంది, కానీ నీ హృదయం కంత ఎక్కడ కుమ్మరించాలంట? దేవుని పాదాల దగ్గర నువ్వు కుమ్మరించినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ నా బాధ ఆయన చూసి అంగీకరించే దేవుడు. ఆయన మనల్ని ఎప్పుడూ మర్చిపోలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మన హృదయము దేవుని పాదాల దగ్గర కుమ్మరించితే ఆయన ఏం జరిగిందని చూసినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే హృదయం కుమ్మరించారో వారి హృదయంలో ఏవైతే ఆలోచనలు ఉన్నాయో ఈ ఆలోచనలు బట్టి మన హృదయం దేవుడి దగ్గర కుమ్మరిస్తున్నామా? లేదంటే దేవుడి దగ్గరికి వచ్చి మనం గణపరుస్తున్నామా? దేవుడి మాటలు మనం వింటున్నామా? లేదంటే పెడ చెవిని బట్టి మనం విడిచిపెడుతున్నామా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదవండి. అది 62వ కీర్తన అదే వచ్చిన మరొకసారి చదువుదాం. జనులారా, ఎల్లప్పుడు ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఎల్లప్పుడు. ఎప్పుడంటండి? ఎల్లప్పుడా? అప్పుడప్పుడా? ఎల్లప్పుడు. మన కుదిరినప్పుడా? ఎప్పుడప్పుడంట? ఎల్లప్పుడు కూడా మనం ఏముంచాలి? ఆయన యందు మనము నమ్మిక ఉంచాలి. మన హృదయము ఆయన యందు మనము కుమ్మరించాలి. చదవండి. మార్కు సువార్త 7వ అధ్యాయము. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. ఆయన పాదాల దగ్గర ఏమి కుమ్మరించారో మనం చదువుదాం. లోపల నుండి అనగా మనుషుల హృదయముల నుండి దురాలోచనలను, కామత్వములను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను,
వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ ఎక్కడి నుంచి అంటండి? లోపల నుంచి అంటే ఎక్కడ? పడుకున్న వారందరూ కూడా హల్లెలూయా చెప్దామా? దేవునికి స్తోత్రం. చేతుల పైకి ఎత్తుందమ్మా. హల్లెలూయా. దేవుడి సంధికి వచ్చినప్పుడు మనకి చాలా ప్రశాంతత దొరుకుతుంది. ఆమె మనకి ఇంటికాడ ఉంటే ఎంత ప్రశాంతత ఉంటుందండి. ఎప్పుడు పనులు, అలసట, ఆ పని ఈ పని, బట్టలు లేదంటే గిన్నెలు అయ్యి కడుక్కొని అయ్యి బాబు చాలా సాకిరి. అది దేవుడి సంధికి వచ్చి మనకు ఒక్క గంట కాసేపు పడుకుంటే ఎంత బాగుంటుందిరా నాయన. ఇక్కడే ప్రశాంతత దొరుకుతుంది. ఆమె దేవునికి స్తోత్రం. ఇంటికాడ ఏదో ఒక పని మనకు ఖాళీగా ఉంటే ఏది నచ్చదు, కానీ ఏదో ఒక పని చేయాలి, ఏదో ఒకటి కదపాలి, అది చేయాలి, ఇది చేయాలి. అయ్యి బాబోయ్, అది దేవుడి సంధికి వచ్చి మనకు ఒక్క గంట. ఈ ఒక్క గంట కూడా దేవుడి సంధిలో ఎలా గడుపుతాం? అయి పీకుతాం, ఈ పీకుతాం, మాట విన్నాం, దేవుడి వైపు చూడడం, హల్లెలూయా చెప్పాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము దేవుని పాదాల దగ్గర ఏం కుమ్మరించాలంట? నీ హృదయంలో ఏమున్నాయి? కామత్వం, జారత్వం, వ్యభిచారం, ఇవన్నీ అక్కడ చదివినట్లయితే మార్కు సువార్త 7వ అధ్యాయంలో మనం అక్కడ చూస్తే అక్కడ 12 మనకి 13 మాటలు కనబడుతూ ఉంటాయి. చదవండి. దురాలోచన చదువుదాం. మొదటిగా దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారములను, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? చెప్పండి. ఇదంతా మన సొంత మాటలా? బైబిల్ ఉన్నదా? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటండా? మన హృదయంలో నుంచి. ఈ మాటలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో నుంచి వచ్చినాయి. ఇవన్నీ కూడా నీ హృదయంలో ఉందంటే ఇవన్నీ ఎక్కడ కుమ్మరించాలి? నువ్వు ఎక్కడ కుమ్మరించాలండి? దేవుని పాదాల దగ్గర నువ్వు ఎప్పుడైతే కుమ్మరిస్తావో ఇవన్నీ విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు ఈ 13లో ఒక 2 4 ఉన్నాయండి, కనమై విడిచిపెట్టేశాను కదా, 1 4 ఉంది కదండి, అవన్నీ విడిచిపెట్టేశాను కదంటే అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? నీ హృదయంలో నుండే వచ్చినాయి. నువ్వు 1 విడిచిపెట్టినా 10, లేదంటే 10 విడిచిపెట్టేసి 1 దాచుకున్నా, లేదంటే 10 విడిచిపెట్టేసి 2 మనసులో దాచుకున్నా దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరిస్తాడమ్మా? ఏమి అంగీకరించడు. ఇవన్నీ కూడా చెడుతనమును, లేదంటే మన చెడు మాటలు, ఉద్దేశాలు, తలంపులు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి? ఇవన్నీ నాశనం చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా నీ హృదయంలోనే అన్ని కూడా తీసి ఎక్కడ పెట్టాలంట? దేవుని పాదాల దగ్గర నువ్వు కుమ్మరించినట్లయితే దేవుడు నిన్ను నన్ను కూడా ఇప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. నువ్వు అన్ని విడిచిపెట్టేసి ఇవన్నీ కూడా దేవుడి పాదాల దగ్గర అంగీకరించావనుకో దేవుడు నిండుగా మెండుగా దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం హన్నా జీవితం మనం చూసినట్లయితే తన కుమారుని ఎక్కడ అప్పగించుకున్నది? దేవుని పాదాల దగ్గర, లేదంటే దేవుడి సందులు విడిచిపెట్టింది. చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ అధ్యాయము 15వ వచనం. హన్నా, అది కాదు నా ఏలిన వాడా, మనోదుఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను చాలండి. దేవునికి స్తోత్రం. తన ఆత్మని ఎక్కడ కుమ్మరించిందంట? మరి మొదటిగా మనం చూసింది ఎక్కడ? మన హృదయం ఎక్కడ కుమ్మరించాలి? ఏవేవి ఉన్నాయి మన హృదయంలో? 13 మాటలు మనం చదువుకున్నాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్లయితే అక్కడ 21 నుంచి 23 వచనాల వరకు మనం చూస్తే అవన్నీ కూడా మన హృదయం నుంచి పుట్టుకొచ్చినాయి. ఇవన్నీ ఎటువంటివి? మన హృదయమును చెడుతనముగా పుట్టివేసినాయి. ఇవన్నీ కూడా ఎప్పుడైతే నువ్వు పాదాల దగ్గర విడిచిపెడతావో, లేదంటే పాదాల దగ్గర నువ్వు కుమ్మరిస్తావో దేవుడు నిన్ను అంచలంచలుగా దేవుడు ఎదిగింపజేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2వ మాట మనం చదువుకున్నాం. హన్నా ఏం చేసిందంటే తన దుఃఖాన్ని దేవుణ్ణి హృదయం దగ్గర, లేదంటే తన దుఃఖాన్ని దేవుని పాదాల దగ్గర కుమ్మరించింది. దేవునికి స్తోత్రం. ఎందుకు కుమ్మరించింది? తన కుమారుడు ఎవరి దగ్గర ఎదగాలని? ఏలియా ప్రవక్త దగ్గర, లేదంటే దేవుడి దగ్గర ఎదగాలని, అని చెప్పిన ప్రతి ఒక్క మాట నడవాలని తన కుమారుని అంగీకరించుకునేది. ఆమె ద్రాక్షరసము పానము చేయలేదు, కానీ తన కన్నీరంతా కూడా ఎక్కడ కార్చింది? దేవుని పాదాల దగ్గర కార్చింది. దేవునికి స్తోత్రం. ఆ రాజ్యాన్ని ఎలాగైనా కదిలించాలి, ఆయన రాజ్యంలో నేను ఉండాలని హన్న ఎలాగైతే ప్రార్థన చేస్తుందో, లేదంటే ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం 62వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, మన హృదయం ఎక్కడ కుమ్మరించాలి? దేవుని పాదాల దగ్గర మనం కుమ్మరించినట్లయితే, మన హృదయ చెడు తలంపులను కూడా విడిచిపెట్టినట్లయితే దేవుడు నిన్ను నన్ను కూడా ఒక స్థితిలో దేవుడు మనల్ని అందరూ నిలబెడతాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఇవన్నీ ఎలాగున్నాయి? దేవుని హృదయాలోచనలు. ఇవన్నీ ఎటువంటి అండి? హృదయాలోచన. మనము దేవుని నమ్ముకుంటే ఇవన్నీ కూడా దేవుడు నీ నాలో ఉన్నవన్నీ కూడా హృదయాలోచనలు. ఎటువంటి? అవి మంచివైతే మంచి ఉంచుతాడు, కానీ చెడవైతే దేవుడు ఏం చేస్తాడు? ఇవన్నీ కూడా చెడు తలంపులే, చెడు ఆలోచనలు, ఎన్నో ఆలోచనలు ప్రేరేపిస్తున్నాయి. ప్రభువా, ఇవన్నీ కూడా నీ పాత్రల దగ్గర కుమ్మరిస్తున్నాను, నన్ను నీ పాత్రగా చెక్కుకో, నీ రాజ్యంలో నుంచమని ఈ దావీదు ఎలాగైతే ప్రార్థన చేస్తాడు. ఈ మాటలను బట్టి మన హృదయంలో ఏవైతే ఉన్నాయో, అహంకారమా, లేదంటే వ్యభిచారమా, దొంగతనమా, లేదంటే ఎదుటివారి మనం ఏమంటాం, ఈ మాటలను బట్టి మనం ఎవరి దగ్గర కుమ్మరించాలి? దేవుని పాదల దగ్గర మనం కుమ్మరించినట్లయితే దేవుడు మనల్ని అందరినీ నిండుగా మెండుగా దేవుడు జీవిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవని విలాప వాక్యములు 2వ అధ్యాయము 9వ వచనం. 2వ అధ్యాయము 19వ వచనం. నువ్వు లేచి రేయి మొదటి జమున మొరపెట్టుము, నీళ్ళ కుమ్మరించినట్టు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్ఛలుచున్నారు. నువ్వు ఎవని ఎడల ప్రకారము చేసివో చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం అందరూ కూడా ఎప్పుడు లేవాలంట? ఎప్పుడు లేగాలండి? 7ంటికి లేగాల? ఎన్నింటికి? తెల్లవారుజామున లెగిస్తే దేవుడు మనతో మాట్లాడుతూ, లేదంటే దేవుడితో మనం మాట్లాడుతూ. ఇప్పుడు వేకుజామున, తెల్లవారుజామున ఇంటికి 2 లేదంటే 3, 4, 5 టైంలో అప్పుడు లేచినట్లయితే నువ్వు ప్రార్థన చేయి. నీ కుటుంబం గురించి, లేదంటే నీ బిడ్డల గురించి, నీ భార్య గురించి, భర్త గురించి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ముఖాముఖిగా దేవుడు ఏం చేస్తాడు? నీతో మాట్లాడబోతుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం అందరం ఎప్పుడు లేస్తాం తెలుసా? నేనైతే కరెక్ట్గా 7ంటికి కానీ 8ంటికి కానీ లెగిస్తాను. నేను నిజం ఒప్పుకుంటాను. మీరు ఎన్నింటికి లెగిస్తున్నారు? పనులు ఉన్న వాళ్ళైతే పొద్దున్న 2ంటికి లేచిపోయి త్వరగా వాళ్ళందరూ వాళ్ళ పనులను చక్క పెట్టుకోవాలి, లేదంటే భార్య బిడ్డలకి చక్క పెట్టుకోవాలి, కుటుంబానికి వంట చేయాలి, భర్తకి వంట చేయాలి, భార్యని లేదంటే భర్తని పనికి పంపించాలి, పిల్లల్ని స్కూల్కి పంపించాలి. వీళ్ళందరూ కూడా వంట చేయాలని భార్య ఎన్నింటికి లెగిస్తుంది? పెళ్ళిళ్ళు అయిందేమో మీ అందరికీ? దేవునికి స్తోత్రం. భార్య ఎన్నింటికి లెగిస్తుందమ్మా? అమ్మ మీరు నోట్లు మాట్లాడుకోకండి అమ్మ, బయటికి మాట్లాడండి అమ్మ. ఎన్నింటికండి? 4ంటికి లెగిస్తుంది భార్య. భార్య లెగిసి ఏం చేస్తుంది? తన పని చిన్న చక్క పెట్టుకొని, బిడ్డలకి ఏం కావాలి, భార్యకి ఏం కావాలి, కుటుంబానికి ఏం కావాలి, అవన్నీ చక్కబెట్టి ఆమె పని ఆమె చేసుకుంటుంది. కానీ ముందు ఆమె పని ఆమె చేసుకుంటుందా? చేసుకుంటుందేమో, కానీ ఆమె చేసుకున్నాక చేసుకోకపోయినా ముందు కుటుంబం అంతా చక్క పెట్టాలి. వాళ్ళందరినీ చక్క పెట్టిన తర్వాత నేను చక్కపరచబడాలి. దేవునికి స్తోత్రం. వేకుజామున లేచినట్లయితే నువ్వు ఎవరికి ప్రార్థన చేయాలంట? రేయి మొదటి జామున నీ బిడ్డల కొరకు, లేదంటే నీ కుటుంబం కొరకు, సంఘం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. 2 చేతుల పైకి చెప్తాం. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, మన విలాప వాక్యంలో 2వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్లయితే రేయి మొదటి జామున మనం లేచి ప్రార్థన చేసేవారు ఉండాలి. చాలా మంది లేచిన వెంటనే ఫోన్లు తీసుకొని ఏం చేస్తారు? కొంతమంది ఇంట్లో ఫుడ్ ఉంటే ఫుడ్ మనం తినేస్తాం, టిఫిన్ ఉంటే టిఫిన్ వేసుకుంటాం, లేదంటే రాత్రి మిగిలిపోయిన అన్నం లేదంటే పెరిగేసుకొని, లేదంటే గంజేసుకుని ఏదో ఒకటి వేసుకుని మనం ఉల్లిపేసుకుని నంచుకొని తినేస్తాం. కొంతమంది ఒకటి ఏం చేస్తారో తెలుసా? వాడికి ఫోన్ ఉంటే చాలంట, వేకుజామున లెగిసిపోయి ఆడు లేదంటే జొమాటోలో ఇంకా చాలా యాప్స్ వచ్చేసినాయి. ఈ యాప్స్లో ఏం చేస్తారో తెలుసా? ఎక్కడ ఏ ఉప్మా దొరుకుతుంది, లేదంటే అక్కడ ఏ టిఫిన్ మంచిగా దొరుకుతుందని వాడు ఆ స్క్రోలింగ్ చేస్తూ ఉంటాడంట. ఎందుకు? ఆన్లైన్ వాడు వేకుజామున లెగిసి ఏం చేస్తాడు? టిఫిన్ కోసం నెదుగుతూ ఉంటాడు, ఆర్డర్ కోసం పెడుతూ ఉంటాడు. ఎందుకు? ఎప్పుడు దొరుకుతుంది నా టిఫిన్, నాకు ఎప్పుడు వస్తుందని వాడు వేకుజామున లెగిసి ఏం నెదుగుతున్నాడంట? టిఫిన్ కోసమే నెదుగుతున్నాడు. కానీ నేనంత బ్రతికున్నానే, దేవుడు నన్ను బ్రతికించాడు కదా, దేవుడు నేను వేకుజామున లెగిసి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హన్న ప్రార్థన చేసింది. తన కన్నీళ్ళంతా కూడా ఎవరి దగ్గర కుమ్మరించింది? యెహోవా దగ్గర కుమ్మరించింది. మన హృదయ ఆలోచనలు, చెడు తంపులు ఎవరి దగ్గర కుమ్మరించాలంట? దేవుని దగ్గర కుమ్మరించాలి. మన విలాప వాకులు మనం చదువుకున్నాం కదా ప్రియ దేవుని బిడ్డలారా. 2వ అధ్యాయం 19వ వచనంలో రేయి మొదటి జామున నువ్వు లేచి ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు? పిల్లల కొరకు, లేదంటే ఇరుగు వారు, పొరుగు వరకు ఎవరైతే నశించిపోతున్నారో వీళ్ళందరూ కూడా నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు ఖచ్చితంగా నీ హృదయవాంఛన దేవుడు ఖచ్చితంగా ఆయన నెరవేర్చే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం మొదటి మాట సెలవిచ్చినట్లయితే యెహోవా యందు మన హృదయవాంఛలు ఏం చేయాలంట? ఆయన దగ్గర మన హృదయము కుమ్మరించే వారికి ఉండాలి. 2వ మాటకు వెళ్తున్నాం, చదువుదాం. కీర్తనల గ్రంథము 37వ సంకీర్తన. కీర్తనల గ్రంథము 37వ సంకీర్తన
3వ వచనం చదువుదాం. యెహోవా యందు నమ్మకించి మేలు చేయము, దేశమందు నివసించి సత్యము అనుసరించాలి. దేవునికి స్తోత్ర. మొదటి మాట మనం ఏం చేయాలంటే దేవుని యందు మనం నమ్మకించితే మన హృదయవాంఛలు ఎక్కడ తీర్చాలి? ఎక్కడ దగ్గర అండి? దేవుని పాదాల దగ్గర మన హృదయము కుమ్మరించాలి. రెండో మాట మనం చూసినట్లయితే యెహోవా యందు మనము నమ్మకించి మేలు చేసేవారు ఉండాలి. మొదటైతే నమ్మకించుతాం కానీ మేలు చేస్తామా? నమ్మకం మాత్రం ఉంటుంది, మేలు మాత్రం ఎవరికి మనము చేస్తామా? చెప్పండి అమ్మా, మేలు చేస్తామా? మీరు ఎప్పుడైనా మేలు చేశారు ఎవరికైనా? నేనైతే చాలా మందికి మేలు చేయలేదు, అసలు ఏమీ చేయలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, మొదటి మాట మనం ఏం చేయాలి? మన హృదయము యెహోవా యందు మనము కుమ్మరించే వారు ఉండాలి. రెండో మాట మనం చూసినట్లయితే 37వ సంకీర్తన 3వ వచనములో యెహోవా యందు నమ్మకించి మేలు చేసేవారు ఉండాలి. దక్కుచు ఏం చేయాలమ్మా? మేలు చేయాలి. ఎవరికి? నీ పగవాడి శత్రువుడికైనా ఏం చేయాలంట? మేలు చేసేవారు ఉండాలి. వాడు నీకు ఒక కీడు చేశాడు అనుకో, కీడు చేయడానికి మనం చూస్తాం తప్ప మేలు చేస్తాం ఎవరికైనా? వాడు నాకు కీడు చేశాడు, వాడికి నేను మేలు చేయను. వాడు నాకు నేను ఎందుకు చేయాలి మేలు? వాడు నాకు ఎప్పుడు ద్రోహమే చేశాడు, వాడు నాకు ఎప్పుడు నాకు కంటతడి కన్నీరు పెట్టించునే ఉన్నాడు, కానీ నేను వాడికి ఎప్పుడు మేలు మాత్రము చేయను. మరి దేవుడు ఎందుకు అంటున్నాడంటే ఆయన యెహోవా యందు నమ్మకించి నువ్వు ఎదుటి వారికి ఏం చేయాలి? మేలు చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చాలా చూస్తూ ఉంటాం ఈ లోకంలో. ఎక్కడ చూసినా మనకి అన్యాయమే జరుగుతుంది, కానీ మేలు ఎక్కడైనా జరుగుతుందా? న్యాయం జరుగుతుందా? దేవుడి దగ్గర మాత్రమే ఆ న్యాయము మేలు మనకంటూ జరుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దావీదు భక్తులు మనం చూసినట్లయితే సౌలు మహారాజును చూస్తే ఆయన చాలా కోపంగా పడి ఉన్నాడు. ఎవరి దగ్గర? దావీదు మీద కోపం పన్ని, లేదంటే దావీదుని అధికారం ఎక్కించకుండా ఆయన్ని ఆ అధికారంలో రాకుండా కానీ కూడా ఆయన ఏం చేయాలి? వాడిని నాశనం చేయాలని సౌలు మహారాజు ఏం చేశాడు? కీడు మాత్రమే చేశాడు. కానీ దావీదు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన సౌలు మహారాజు మీద ఏమున్నదంట? అభిషేకం ఉన్నది. ఆయన మీద అభిషేకం ఉన్నది అనుకో, నేను ఆయనకి కీడు చేయగలనా? కీడు చేయలేను, కానీ నేను ఆయనకి మేలు మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దావీదు తన యందు తగ్గించుకొని, తనకి కోపం ఉన్నది, ఇప్పుడు నాకు దక్కాడు కదా సౌలు మహారాజు, నేను వాళ్ళని ఎలాగైనా చంపాలనుకున్నాడు, కానీ చంపడానికి ఆయన చూడలేదు. కానీ సౌలు మీద ఏమున్నదంట? అభిషేకం ఉన్నది. అభిషేకం ఉన్న సౌల్ని ఈ దావీదు ఏం చేశాడో తెలుసా? కీడుగా ఎంచలేదు, కానీ నేను కీడు చేస్తే మళ్ళీ నాకు మేలు జరగదని తిరిగి మళ్ళీ ఏం చేశాడంటే మేలే చేశాడు. ఎవరికి? సౌలు మహారాజు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ఎవరైనా మేలు చేస్తే లేదా మనకి కీడు చేసినప్పటికన్నా కూడా మనం ఏం చేయాలి? వాళ్ళ శత్రువులు లేదంటే దేవుడు మనకి ఏం చేస్తాడంట? భోజనం సిద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నీకు ఎవరైనా కీడు చేశారా? లేదంటే నేను ఎవరైనా అభ్యంతరపరిచి నిన్ను ఎన్నో మాటలు అన్నప్పటికీ కూడా నువ్వు ప్రేమగా వెళ్ళి మాట్లాడు, దేవుడు ఖచ్చితంగా మేలే చేస్తాడు. అంతేగాని వాడు కీడు చేశాడు కదా, వాడు ఎన్నో మాట్లాడినాడు కదా, నేను ఒక మాట అనాలి, నేను కూడా వాడికి కీడు చేయాలంటే అది సమాధాన పరుస్తుందా? పరిస్థితమ్మా? సమాధానం రాదు. కానీ మన వారికి మధ్య మనకి ఏం జరుగుతుంది? వాదం జరుగుతుంది. కానీ నువ్వు ఎప్పుడైతే నీ కీడు చేస్తారో వాడికి ఎప్పుడు నువ్వు మేలు చేయి, తప్పకుండా దేవుడు నన్ను కూడా ఆయన ఒక అంచుల మీద ఎక్కిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు కీడు చేయలేదు, కానీ తన సౌలు రాజు అయిన మేనమామకి ఏం చేశాడంటే ఆయన మేలే చేశాడు. తన సొంత వాడికి కీడు చేయలేదు, కానీ మేలు మాత్రం చేశాడు. అలాగే మనం యోసేపుని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపుని ఏం చేశారు అన్నలు? ఎవరికి అమ్మేశారండి? ఎవరికి అమ్మేశారు? ఇశ్రాయేలుకి అమ్మేశాడు. కానీ లేదంటే ఆయనకున్న ధనాన్ని బట్టి తన సొంత తమ్ముడిని ఎక్కడో దిక్కుని అమ్మవేసలేదు, గుంటలో పడివేసి నాశనం చేసి ఈయన బ్రతకనివ్వకూడదు అని అనుకున్నారు. కానీ తన అన్నలందరూ కూడా ఏం చేశారు? తన తమ్ముడిని ఎలాగైతే చంపేసి పడేద్దామని అనుకున్నారు. కానీ వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే యోసేపుని వీళ్ళందరూ కూడా ఒక గుంటలో పడివేసేసిన తర్వాత ఆయన ఒక రోజున లేపబడ్డాడు. ఉన్నతమైన స్థితిలో దేవుడు ఎక్కించాడు. కానీ తిరిగి తన అన్నలకు మేలు చేశాడా? కీలు చేశాడా? ఒకనొక రోజున తన అన్నలకు కరువు వచ్చింది. మనకి కరోనా వచ్చినప్పుడు చాలా మందికి ఏమైంది? మనందరికీ ఏమైనా పరిస్థితులు బాగున్నాయా? ఒకరినొకరు అంటుకుంటే కరోనా వచ్చేస్తుంది, తుమ్మితే కరోనా వచ్చేస్తుంది, ముట్టుకుంటే కరోనా వచ్చేది, దగ్గితే కరోనా వచ్చేది అన్నప్పటికీ అప్పుడు పరిస్థితులు బాగాలేదు. కానీ యోసేపు అన్నలకు కూడా ఒకనొక రోజున కరువు వచ్చేసింది. ఆ రాజ్యంలో కరువు రాగానే తన తండ్రి అయిన చెప్తే మాటలు బట్టి అన్నలందరూ కూడా కలుసుకొని ఆయన దగ్గరికి వెళ్ళారు. యోసేపు రాజ్యంలో ఒక అధిపతిగా న్యాయంగా వచ్చినప్పుడు సింహాసనం మీద కూర్చున్నాడు. యోసేపు కూర్చోగానే తన అన్నలందరూ కలిసి ఆయన రాజ్యంలోకి వచ్చారు. అయ్యా రాజుగారు, మీరు చిరంజీవి ఎవరిని అంటారండి?
ఎవరైతే బ్రతుకుతారో అయ్యా మీరు చిరంజీవి అవ్వగును గాక. చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి ఉంటాడు, ఆయన పేరు చిరంజీవే, కానీ ఆయన ఎప్పుడు రాజుగారు బ్రతుకుతూ ఉంటాడా, లేదంటే ఎవరికైనా సహాయం చేసేవాడుగా బ్రతుకుతాడా? ఎంత డబ్బు ఉన్నా ఎంత ధనం ఉన్నా మన ఎదుటి వారికి ఏం చేయాలి? మేలు సహాయం చేసేవారు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యేసుపు దగ్గరికి తన అన్నలందరూ కూడా కలిసి వచ్చారు, కలిసి రాగానే యేసుపు ఏమన్నాడు తెలుసా? ఎవరు బాబు వీరందరూ ఎలా వచ్చారు? కానీ అన్నలు మర్చిపోయారేమో, కానీ తమ్ముడు మర్చిపోయాడా? దేవునికి స్తోత్రం. పడుకున్న వారందరూ కూడా దగ్గర హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు అన్నలను గుర్తుపెట్టుకున్నాడు, కానీ అన్నలు మాత్రం తమ్ముడు మాత్రం గుర్తుపట్ల మర్చిపోయారు. ఎందుకు? వీళ్ళు మర్చిపోయారు, కానీ తన తమ్ముడు మాత్రం ఎప్పుడు మర్చిపోలేదు. రాగానే వచ్చారు అన్నలందరూ కూడా కలిసి రాగానే, అయ్యా మీరు చిరంజీవి అవును గాక, మీరు చిరంజీవి అవును గాక అని చెప్పగానే వాళ్ళ తమ్ముడు ఎంతో మురిసిపోతున్నాడు. వీళ్ళ అన్నలు కదా, నా అన్నను చూసిన చాలా రోజులైందని చెప్పగానే, వీళ్ళు ఎందుకు ఏదో అవసరం గురించి వచ్చినట్టున్నారని చెప్పగానే ఈ రాజు అయిన యోసేపు ఏం చేశాడు తెలుసా? అరే నా అన్నలు వచ్చారు, వాళ్ళకి ఏమి కావాలో అవన్నీ సిద్ధపరిచండి అని చెప్పగానే ఈ రాజు యోసేపు పైన ఏమంటాడు తెలుసా? ఒరే అక్కడ మంత్రం శుభ్రంగా అవన్నీ శుభ్రం చేసి రాజు భోజనం సిద్ధపరచండి, వాళ్ళందరూ కూడా డైనింగ్ టేబుల్ వేయండి, ఆ చుట్టూ కుర్చీలు వేయని చెప్పగానే వాళ్ళందరూ కూడా బొడ్లందరూ కూడా కుర్చీలు వేశారు, డైనింగ్ టేబుల్ ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా కుర్చీలు ఏర్పాటు చేసిన తర్వాత వీళ్ళందరూ కూడా వచ్చారు. ఈయన అంటున్నాడు, అరే బాబు మీరు ఎంతమంది అన్నదమ్ములు అని అంటే, అయ్యా మేము 12 మంది అన్నదమ్ములు అండి, మరి 11 మంది వచ్చారండిరా, మరి 12 ఓడేడంటే ఆయన్ని సింహాలు తిని వేసేసినాయండి, మరి 11 ఓడేడంటే ఆయన మా నాన్నగారి దగ్గర ఉన్నారండి, మా నాన్నగారు అక్కడ ఉన్నారు కదా, ఆయన దగ్గర తోడుగా ఉండాలి కదంటే, అలా కాదు యేసుబు అంటున్నాడు, ఒరే మీరందరూ వస్తే నాకు కాదు, కానీ ఆ 11 ఓడు కూడా ఎవరు? 11 ఓడు ఎవడు? ఎవరండి? బెన్యామీను కూడా వస్తేనే మీ అందరికి నేను ఏమిస్తాను? భోజనం సిద్ధపరుస్తాను, మీకు రాజ్య భోజనములు నేను సిద్ధపరిచి మీరందరూ కూడా శుభ్రంగా తిని మీకు కావాల్సినంత కూడా పట్టుకెళ్ళని చెప్పగానే, అయ్యా అలాగే అలాగండి, ఆయన రాలేడు కదా, ఆయన అక్కడ ఉన్నాడు కదా మా నాన్నగారి దగ్గర, మా నాన్నగారి దగ్గర ఉంటే మా నాన్నగారిని చూసుకోవాలి కదని అంటే, కాదు కాదు ఖచ్చితంగా బెన్యామీను ఇక్కడికి రావాలంటే ఖచ్చితంగా తీసుకొచ్చాడు. మరి ఆ 12 ఓడేడురా? అయ్యా 12 ఓడి చనిపోయాడు కదండి, ఆ సింహాలు తినివేసేసినాయి కదా, ఆ చిన్నవాడు చనిపోయాడు కదని అంటే, మరి చిన్నవాడైన రాజే అభిషేకించబడ్డాడు యోసేపు. ఈ యోసేపుకి అన్నలందరూ గుర్తున్నారు, కానీ తమ్ముడు మాత్రం మర్చిపోయాడా? తమ్ముడు వాళ్ళందరూ మర్చిపోయాడు, సింహాలు తినేసినని చెప్పారు. బెన్యామీను రానని చెప్పాడు, కానీ ఆయన వస్తేనే రాజభోజనంతో మీకు సిద్ధపరుస్తానని చెప్పగానే ఆ కుర్చీలన్నీ ఏర్పరిచాడు. ఎన్ని కుర్చీలు? డైనింగ్ టేబుల్కి ఎన్ని కుర్చీలు ఉంటాయమ్మా? 4 ఉంటాయా? ఎన్ని ఉంటాయి? కరెక్ట్గా చెప్తే భోజనం అంతా కూడా మీకే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చేతుల పైకి చూద్దామా? హల్లెలూయా. ఆయనకి ఏం చేశాడంట? రాజభోజనం సిద్ధపరిచాడు. ఒక్కో డైనింగ్ టేబుల్కి 4 కుర్చీలు ఉంటాయి, 6 కుర్చీలు ఉంటాయి. రాజ్యభారకంలో మనం చూసినట్లయితే ఎన్ని కుర్చీలు ఉంటాయి రాజభవనంలో? మొత్తం ఈ బార్ నుంచి ఆ బార్ దాకా అన్ని కుర్చీలే, మనం ఎక్కడికి వెళ్ళి కూర్చున్నా తినేచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము భోజనం చేయడానికి వెళ్ళినప్పుడు మనకి అవన్నీ బెంచ్లు వేసినప్పుడు మనకి ఎన్ని కుర్చీలు కనబడతాయి? బెంచ్కి వచ్చి ఎన్ని కుర్చీలు వేస్తారమ్మా? 4 కుర్చీలు వేస్తారండి. పొడుగా బండి 12 బెంచ్లు వేసారు అనుకో, ఈ పక్కన ఎన్ని కుర్చీలు వేస్తారు? చాలా కుర్చీలు వేస్తారు. అవన్నీ లెక్కడానికి మన టైం సరిపోదు, కానీ మనకి కుర్చీ దొరకాలి, భోజనం దొరకాలి, గమ్ముని తినేసి త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలని చూస్తాం, కానీ త్వరగా ఆడు తింటాడో లేదో వెనకాల కుర్చీ పట్టుకొని లాగేస్తాం, తినరా త్వరగా తినరా, నాకు ఆకలి వేస్తుంది కూర్చోవరా, ఆడు వెనకాలకి వెళ్ళిపోయి ఉంచడం తప్ప, కానీ అది అవుతుందో మనం ఎప్పుడు మనము గ్రహించాం. దేవునికి స్తోత్రం. అవన్నీ అన్న లేదంటే యోసేపు తమ్ముడని చూశాడు. చూడగానే ఆ 11 కూడా పిలవండి అని చెప్పగానే ఆ 11 వచ్చాడు. మరి 12 కూడా ఏడని అనగానే అయ్యవాడు చనిపోయాడు అని చెప్పగానే ఈ కుర్చీలన్నీ ఏర్పాటు చేశారు. కుర్చీలన్నీ ఏర్పాటు చేసిన తర్వాత ఈ బెన్యామీనుని ఇక్కడ కూర్చోబెట్టారు. అనుకుంటున్నారు వీళ్ళందరూ, అరే మనం అందరూ కూర్చుంటాం కదా, రాజుగారి ముందు ఇక్కడ కూర్చుంటారు. ఎవరు కూర్చుంటారంట? రాజుగారు ముందు కూర్చుంటారండి, కూర్చుంటారు, ఎక్కడైనా కూర్చుంటారు. కానీ వీళ్ళందరూ అనుకున్నారే మనందరికీ కుర్చీలు ఏర్పాటు చేశారు కదా, ఈ కుర్చీలు ఏర్పాటు చేయగానే ముందుకు ఎవరు కూర్చోవాలనుకుంటారు? రాజుగారే కూర్చోవాలి. కానీ రాజు అక్కడ కూర్చున్నాడా? బెన్యామీను ముందు కూర్చోబెట్టాడు. తర్వాత అన్నలందరిని కూర్చోబెట్టాడు. వీళ్ళందరూ కూర్చోబెట్టిన తర్వాత ఒరే ఆహారం అంతా సిద్ధపరిచేయండి రా, మంచిగా ఆహారం రాజభవనంతో అన్ని భోజనం సిద్ధపరిచేయండి, వాళ్ళు తిన్నదంతా తినాలి. తిన్న తర్వాత వీళ్ళందరూ అనుకున్నారు, అరే రాజుగారు ఎక్కడ కూర్చుంటారా, మన పక్కనే కదా కూర్చోవాలి, ఆయన కూర్చోగానే మనం అందరూ భుజించాలి కదా అనుకున్నారు. వీళ్ళందరూ కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. అందరూ సమానంగా కూర్చోబెట్టి ఈ యోసేపు తమ్ముడైన 12 కూడా ఎక్కడ కూర్చున్నాడు? ఆ లాస్ట్ మూల కుర్చీలో కూర్చున్నాడు. అప్పుడు వీళ్ళందరూ అనుకుంటున్నారు, అయ్యా వీరు రాజుగారు
రాజుగారు కదా, మీరు మాకంటే పెద్దవారు కదండి, మీరు మా ముందు కూర్చోవాలి కదా, మీరు అందరూ వెనకాల ఎందుకు కూర్చున్నారంటే, ఒరే బాబు మీకు తెలియదు కానీ దేవుడు నన్ను అభిషేకించాడు, నన్ను ఒక ఉన్నతమైన స్థితి నిలబెట్టాడు కాబట్టి మీ అందరికి నేను భోజనం సిద్ధపాటు చేశాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఈయన మేలు చేశాడా కీడు చేశాడా అన్నలకి? మేలు చేశాడా? మరి చదువుదామా 37వ సంకీర్తన 3వ అధ్యాయం 3వ వచనం. యెహోవా యందు నమ్మకం ఉంచి మనం ఏం చేయాలంట? ఏం చేయాలంట? మీ పక్కలకు చెప్పండి, నేను ఎప్పుడైనా నీకు మేలు చేశానా కీడు చేశానా? అప్పుడప్పుడే మాటలు లేదంటే సంఘర్షణ మనకు జరిగినప్పుడు అప్పుడే కోపాలు వచ్చేస్తాయి, ద్వేషాలు వచ్చేస్తాయి. కానీ ఆ మాట అప్పుడుతో విడిచిపెట్టేసి నువ్వు తిరిగి మేలు చేయి, దేవుడు ఖచ్చితంగా నేను దీవిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే దావీదు మేలు చేశాడు, యోసేపు కూడా మేలు చేశాడు. ఎందుకు? తన కీడును పక్కన పెట్టుకున్నాడు. ఎలాగైతే సౌలు మహారాజు కీడు పనులను చూశాడు, కానీ దావీదుకి ఛాన్స్ దొరికింది. ఛాన్స్ దొరకని ఎలాగైనా నేను నాశనం చేద్దాం అనుకున్నాడు, కానీ సౌలు మీద ఏ అభిషేకం ఉన్నది? దేవుని అభిషేకం ఉన్నది. కాబట్టి సౌలు మహారాజుని ఏమి చేయలేక మేలు చేశాడు. యోసేపును మనం చూసుకున్నట్లయితే తన అన్నలందరూ కూడా వచ్చారు. ఆ అన్నలందరితో ఒక మాట అడిగాడు, అరే చిన్నవాడు ఎక్కడ ఉన్నారా, వాడిని తీసుకురండి అని అంటే, అయ్యా వాడు చనిపోయాడు, మరి పెద్దవాడిని కూడా తీసుకురండి అంటే, ఆ బెన్యామీను రాలేడు కదండి, నా తండ్రి దగ్గర ఉన్నాడని చెప్పగానే వాడు రాగానే వాడు వస్తని మీకు భోజనం సిద్ధపరచిన అన్నాడు. తీసుకొచ్చాడు. తీసుకురాగానే వాళ్ళందరూ కలిసి భోజనం చేశాడు. దేవుడు వాళ్ళందరికీ మేలే చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, మన దేవుడికి మనం ఏం చేయాలి? దేవుడు మనకి ఎలాగైతే ఆజ్ఞించాడో లేదంటే ఏమైతే పాటించమన్నాడో, మన హృదయంలో అయితే ఏవైతే ఉన్నాయి చెడు తలంపులన్నీ కూడా ఎవరి దగ్గర కుమ్మరించాలంట? దేవుని పాదం దగ్గర కుమ్మరించాలి. మనం అందరూ కూడా మన హృదయ ఆలోచనను కూడా ఇవన్నీ తీరాలంటే దేవుని పాదాల దగ్గర చెడు తలంపులను విడిచిపెట్టి, ఎలాగైతే మనం దేవుడికి మనకి ఎవరికైతే కీడు చేస్తారో మనం కీడు చేయకూడదు, కానీ మేలు చేసే వరకు మనం ఉండాలి. అట్టి దీవెన అటువంటి కృప దేవుడు మన అందరిపై కుమ్మరించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడి కొద్ది మాటలు దేవుడు కలిపి చేయను గాక. రెండు చేతులు ఆకాశం పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రాజలిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ బాగున్నారండి? దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మంచిది, చాలా ప్రాముఖ్యమైన సమయంలో మనం ఉన్నాం. రండి, ప్రభు యొక్క వాక్యంలో నుంచి దేవుని మాటలు మనందరం విన్నాం గనుక, దావీదు దేవుని యొక్క సన్నిధానంలో నిలబడుతూ అనేక మందికి మేలు చేశాడు తప్ప ఏ కీడు చేయలేదు. యోసేపు కూడా అలాగే చేశాడు. దేవునికి స్తోత్రం. మరి దేవుడు మనకు మేలు చేసినప్పుడు మనం ఏం చేయాలి? గట్టిగా చెప్పండి అమ్మా. మేలే చేయాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు, నేను ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక్కరిలోనైనను విశ్వాసము కనుగొనగలనా అంటే, ఇప్పుడు మనం మేలు చేయాలంటే మనలో ఏముండాలి? విశ్వాసం ఉంటేనే ఏదైనా చేయగలం. ఆమె అది మనలో కరువు అయిపోయినప్పుడు మేలు అనేది మన నోటి నుంచి కానీ మన చేతి నుంచి కానీ మనం ఏమీ చేయలేం. దేవునికి స్తోత్రం. మంచి మాటలు మనం విన్నాం. ఇంకెంత మాత్రం ఆలోచన చేయక బలారాధనలో మనం వెళదాం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తీసుకుందాం. ప్రభు బలలో మనందరం చేయి వేద్దాం. అందరూ కూడా ప్రభు యొక్క పరిశుద్ధ గ్రంథాల్లో రాయబడినటువంటి ఒక మాట చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం. రండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచన భాగం. అందరూ చాలా జాగ్రత్తగా వినాలి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మనకి ప్రతి నెల ప్రభు బల్ల ఉంటుంది. ఆమేన్. మొదటి ఆదివారము, మొదటి వారంలో శుక్రవారం, శనివారం, ఆదివారం కలిసి వచ్చేలాగా ఉపవాస ఉద్యమ ప్రార్థనా పండుగలు ఇంచుమించు 4 పూటలు, ఇది 5వ పూట. సో ఇది జరుగుతున్నప్పుడల్లా మనకు ఒక మాట గుర్తుంటుంది. ఏంటి ఆ మాట అడిగితే ఖచ్చితంగా ప్రేమ విందు అనేది. అందరూ నిద్రపోతులో ఉన్నారు కనుక మీ నిద్రని భంగం చేయకుండా ఉండినట్లుగా త్వరగా ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ప్రేమ విందు అనేది ఉంటుందా, ఉండట్లేదా? మాట్లాడట్లేదు. కాబట్టి ఒకరు మనం దగ్గరికి వచ్చి అడిగే దానికంటే, సార్ ప్రేమ ఉంది కదా సార్, ఇదిగోండి సార్ నేను ఇవ్వాలనుకున్నాను, ఇదిగోండి సార్ ఇవ్వాలి కదా అని చెప్పి ఇచ్చేవారిగా మనందరం ఉన్నప్పుడే ఇది జరుగుతుంది. ఆమె
దయతో నన్ను మన్నించాలి. గత రాత్రి 10:30 అయిపోయినా సరే నిద్రావస్థలో ఉన్నవాడిని లేపి మరి మాట్లాడాను నేను. 10:30 సమయాల్లో అప్పటికి నీళ్లు లేవు. ఈరోజు ఆదివారం కదా, ప్రేమింది ఉంటుంది కదా, త్వరగా నీళ్లు మోసుకోవాలని చెప్పి తమ్ముడు గారు నేను కలిసి మాకు ఇక్కడ నీళ్ళు దొరకట్లా. అక్కడ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ట్యాంక్ ఉంది చూసారు, అక్కడి నుంచి ఇంచుమించు 5 సార్లు బండి వేసుకుని వెళ్ళి మోసుకొని వచ్చి కొంచెం అవన్నీ నిండబెట్టాం. తీరా నిండబెట్టిన తర్వాత మాకు వచ్చిన వార్త ఏంటంటే, పాస్టర్ గారు ప్రేమింది లేదండి. దేవుని స్తోత్రం. చెప్పరేంటండి? హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట మరల గుర్తు చేస్తున్నానంటే, ప్రభు బలలో చెయ్యి వేసేటువంటి మనము ఆయన మరణమును గుర్తించుకోవాలి. ఆయన మరణం గుర్తుంటే 1000 ఏండ్ల పరిపాలనలో ప్రభు మనకు ఒక విందు అనేది ఏర్పాటు చేస్తున్నాడు. ఆమె ఇప్పుడు ఆయన మరణం గుర్తు లేకపోతే విందు అనేది ఉండదు. బాగా అర్థం చేసుకోండి. ఆయన మరణం గుర్తు చేసుకోకపోతే, ఆయన పునరుద్ధానం గుర్తు చేసుకోకపోతే, ఆయన ఎందుకు మరణించాడనేటువంటి అవగాహన మనకు లేకపోతే 1000 ఏండ్ల పరిపాలనలో ఎక్కడికి వెళ్తాం? ఆ ప్రేమ విందులో ఎలా పాలిభాగస్తులై ఉంటాం? ఆ ప్రేమ విందులోకి వెళ్ళాలంటే మంచి నూతన వస్త్రాలు వేసుకోవాలి కదా. నూతన వస్త్రాలంటే ప్రతి ఒక్కడు రక్షణ వస్త్రాలు ధరించుకోవాలి కదా. అందుకే ఇదిగో నా శరీరము, ఇదిగో నా రక్తము అని యేసు ప్రభుల వారు ఆయన అప్పగింపబడిన రాత్రి తన శిష్యుల మధ్య జరిగించిన కార్యాన్ని ఈరోజు మనందరము కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? ఈ బలలో చేయి వేసిన మనం ఖచ్చితంగా 1000 ఏండ్ల పరిపాలనలో ఉండాలని. ఆమె ఆ 1000 ఏండ్ల పరిపాలన కాలంలో ఉంటామంటే ప్రతిరోజు విందే. ఆమె ఇప్పుడు విందును ఆరగించాలంటే శ్రమ అనుభవించాలి కదా. ఆ విందులో పాలిభాగస్థలమై ఉండాలంటే కొంచెమైనా శ్రమ అనుభవించకుండా ఎప్పటికీ మనం అక్కడికి వెళ్ళగలం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నెల ఏదైనా కొంచెం తప్పిదం జరిగిందేమో ప్రేమ విందులో మన సంఘంలో, వచ్చే నెల నుంచి ఇటువంటి తప్పిదం జరగకుండును గాక. ఆమేన్. ఇంకోసారి ఎవరు మీకు ఫోన్ చేయరు. శుక్రవారం నాడు ఉపవాస ప్రార్థన జరగడానికి ముందే ఆ నెల రోజు ఎప్పుడైతే వస్తుందో ముందుగానే మీరు అందరూ తీసుకొచ్చి అమౌంట్ పాస్టర్ గారికి ఇవ్వడం జరగాలి. ఆమె మీరు 500 ఇచ్చినా తప్పులేదు. ఆమె అడిగేదే 300 కాబట్టి మీరు ఎంత 500 ఇచ్చినా తప్పులేదు. దేవునికి స్తోత్రం. చెప్పరేంటి? హల్లెలూయా. నేను ముగిస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. ప్రభు బలలో చేయి వేయాలంటే ఈ నెలంతా కూడా నేను చేసిన ప్రతి పాపమును ప్రభువును క్షమించండి, ఇదిగో నేను సిద్ధపడ్డాను, మరలా నీ బలలో చేయి వేయడానికి నాకు కృపనిచ్చారు, ఈ నెలంతటిలో కూడా నేను ఎటువంటి తప్పుదము చేయకుండానట్లుగా, నేను నా కుటుంబము నీ సేవలో ఎదుగునట్లుగా నాకు సహాయం చేయండి ప్రభువా అని మన పాపములు, మన దోషములు, మన తప్పిదములు అన్ని ఒప్పుకొని మనలను మనము దేవునికి సరెండర్ అయిపోవడం, ఆమె సమర్పించేసుకోవడం, లోబడిపోవడం, విధేయతతో ఉండడం, సన్మార్గంలో నడవడం. దేవునికి స్తోత్రం. కాబట్టి మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం. దేవుడి మాటలు మన వినుకల్లో దీవించును గాక. అందరం మోకరించండి. బాప్తిసం తీసుకున్న చిన్నలు పెద్దలు ఈచ్ అండ్ ఎవ్రీవన్ షుడ్ బౌ డౌన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ప్రార్థన. అందరు కళ్ళు మూసుకుందాం. అందరు కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుందాం. స్తోత్ర స్తోత్ర స్తోత్రం. అందరూ దయచేసి ఇంకెవరు మాట్లాడదు అమ్మా. ఎవరు కళ్ళు తెరిచి అటు ఇటు చూడాల్సిన అవసరం లేదు. అందరూ కళ్ళు మూసుకుందాం. ఒక్క 5 నిమిషాల్లో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. యేసుక్రీస్తు ప్రభుల వారు అప్పగింపబడిన రాత్రి ఆయన ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా శరీరము, దీనిని భుజించినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనండి. నేను వచ్చే పర్యంత వరకు నా మరణమును ప్రచురించండి, నా మరణాన్ని గుర్తు చేసుకోండి అని యేసు ప్రభులు వారు చెబుతూ ఉన్నారు. ఈరోజు మనం ఇంత క్షేమంగా ఉన్నామని గల కారణం ఆయన మన కొరకు చేసిన ప్రాణత్యాగం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఉందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, నీ ఘనమైన పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన ఇంతవరకు మొదటి ఆరాధన ఘనంగా జరిగించారు. బలారాధన మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టారు ప్రభువా. మొదటిగా నీ శరీరం అనబడినటువంటి రొట్టెను భుజించుచుండగా మాకు సహాయం చేయండి. నాలో మాలో అందరూ ఉన్న ప్రతి అతిక్రమములన్నిటినీ తొలగించి నీ పరిచర్యలో మమ్మల్ని అందరూ నడిపించి వాడుకొనుమని, మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాము మా పరమ తండ్రి.
చెప్దాం. ఆమేన్, ఆమేన్. అందరూ కూడా మీ ఎడమ చేతులు కూడా చేసుకోండి. యేసుక్రీస్తు వారి యొక్క శరీరం అని చెబుతూ ఆ శరీరాన్ని మనందరం కూడా స్వీకరిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా, వీరు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, వీరు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా. ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవా, నీ ఘనమైన పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ బలలో చేవేయడానికి ఇచ్చిన కృపకు నీకు వందనాలయ్యా. నన్ను మమ్మను అందరిని మీరు సంరక్షించి మరొక్క మారు నీ సన్నిధినంలో ఉండే కృపను మాకు ఇచ్చారు. నీకు స్తోత్రాలు. నీ బలలో చేయి వేసి మొదటిగా నీ శరీరం అనబడినటువంటి రొట్టెను భుజించడానికి ఎంతో కృపనిచ్చారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరే మహిమ పొందుకోమని నాలో మాలో ఉన్న ప్రతి వ్యతిరేకతలన్నిటిని తొలగించి పరిశుద్ధపరచి ముందుకు నడిపించమని యేసునామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరూ కూడా కృతజ్ఞతాపూర్వకముగా యేసు ప్రభు యొక్క శరీరం అనబడిన రొట్టెను మనం భుజిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరియు ఆయన ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని యేసు ప్రభులు వారు చెప్పారు. ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన వచ్చు పర్యంతం వరకు మరణాన్ని ప్రచురము చేసేవారుగా మనం ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ప్రార్థనలో ఉందాం. అందరూ ప్రార్థనలో ఉందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మరియు ఆయన ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అంటూ యేసు ప్రభులు వారు మాట్లాడుతూ, దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకునడి. ఆయన రక్తమును మనం పానము చేస్తూ ఉంటుండగా ఆయన మన కొరకు చేసిన ప్రాణత్యాగం గుర్తుకు రావాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాలంలో నాయన నీ బలలో చేయి వేయడానికి ఎంతో కృపనిచ్చారు. నాయన నీ రక్తము అనబడినటువంటి ద్రాక్షారసమును పానము చేయుటకు మాకు ఇచ్చిన గొప్ప కృపకి నీకు వందనాలు. నాయన నీ యొక్క సన్నిధానములో మోకరించి ప్రార్థించగా, నువ్వు వచ్చు పర్యంతం వరకు నీ మరణమును ప్రచురించేవారుగా, నువ్వు ఒక్కడవే గొప్ప దేవుడవని అనేక మందికి చాటి చెప్పే కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నావు. నీ పరిచయం మమ్మల్ని నడిపించి వాడుకున్నాడు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మరలా మీ ఎడమ చేతులు కూడా చేసుకుందాం. అందరూ చేతులు పడదాం. స్తోత్ర, స్తోత్ర, స్తోత్ర. యేసు రక్తము, రక్తము, రక్తము. అందరూ కళ్ళు మూసుకుందాం. రక్తము, 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 ప్రతి ఘోర పాపమును కడుగును. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెను, చెమట రక్తముగా మారెను. బహు దుఃఖములో మునిగెను,
చెమట రక్తముగా మారెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు. మొదటిగా నాయన, నీ శరీరం అనబడిన రొట్టెను భుజించుటకు సహాయం చేశారు. రెండవదిగా నీ రక్తం అనబడినటువంటి ద్రాక్షారసమును పానము చేయబోతుండగా నాలో మాలో ఉన్న ప్రతి పాపమును దోషమును పరిహరించి పరిశుద్ధపరిచి నీ సన్నిధానములో నడిపించిన విధానములకు నీకు వందనాలు. నన్ను నాయన మా సింగబడిలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ పరిచర్యలో అలు పెరగక ముందుకు సాగే కృపను అనుగ్రహించమని, నీ రాకడ పర్యంతం వరకు నీ మరణమును ప్రచురించే కృప అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. అందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా యేసుక్రీస్తు వారి యొక్క రక్తము అనబడిన ద్రాక్షారసమును పానం చేద్దాం. అందరూ లేచి నిలబడదాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మొదటి తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 12 నుండి చివరి వరకు మన ప్రియులు శ్రీమంతులుగా చదువుతుండగా రెండోసారి అందరూ కలిసి ఆ మాటలు చెప్తాం. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారి ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనిచున్నాము. మరియు ఒకడితోనొకడు సమాధానముగా ఉండుడి. సహోదరులారా, మేము మీకు బోధించింది ఏమనగా అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యపరిచిన వారిని ధైర్యము చెడిన వారిని ధైర్యపరిచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతముల వారేండుడి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకునుడి. మీరు ఒకరిని ఒకడును మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకునుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుడి చిత్తము. ఆత్మనార్పకుడు ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడును. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన గనుక అలాగు చేయుడి. సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయుడి. పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులందరికీ వందనములు చేయుడి. సహోదరులందరికీ ఈ పత్రిక చదివి వినిపింపవాలని ప్రభు పేర మీకు ఆనబెట్టుచున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప తోడైండును గాక. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. దయచేసి ఇంకెవరైనా ప్రార్థన కూడికలు పెట్టుకోదలిచిన వారు ముందుగానే చెప్పాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. మన ప్రియులు రాజు గారిని హర్షి గారిని ప్రేమించి వారి జీవితాల్లో
వివాహ దాంపత్య జీవితంలో 9 సంవత్సరాలు గతించి 9 గతించి 10వ సంవత్సరానికి ప్రభువారిని ప్రవేశపెట్టారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మొన్న జూన్ నెల 5వ తారీఖు అనగా శుక్రవారం. కాబట్టి వారిరువురికి వారి యొక్క కుటుంబానికి హ్యాపీ మ్యారేజ్ డే లేదంటే హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ వారికి ఎంతగానో కుటుంబం తరపున సంఘం తరపున వారికి తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం. అదొకటే కాదండోయ్, మన ప్రియులు హర్షిని గారి యొక్క జన్మదిన వేడుకలు అదే రోజు కూడా. ఇంచుమించు కొన్ని సంవత్సరాలు ప్రభువాన్ని కాపాడి మరొక నూతన సంవత్సరానికి సహోదరిని ప్రవేశపెట్టి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. వీటన్నిటి యొక్క మీకు ఏదైనా కావాలంటే కనుక వారు బయట ఉంటారు, మీరు ఏదైనా అడగచ్చు. దేవునికి స్తోత్రం. మంచిది. ఇంకెవరైనా ప్రార్థనా కోడికలు వారు ప్రార్థనా కోడికలు చెప్తారన్నారు. ఇంకెవరైనా ఉంటే కనుక తెలియజేయాలని ప్రభుపేట మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మరొక మాట చెప్తున్నా, వాళ్ళు పెట్టుకోవట్లేదు కదా, మనం ఎందుకు పెట్టుకోవాలనేటువంటి ఆలోచన తీసేయండి. అదే అంటారు కదా, పులుని చూసినాక వాతలు పెట్టుకున్నట్టుగా కాకుండా దేవుని యందు నిరీక్షణ కలిగి నమ్మకంతో ముందుకెళదాం. హల్లెలూయా. రేపు వచ్చే నెలలో ఖచ్చితంగా ప్రేమ విందు జరుగుతుంది. శుక్రవారమే ప్రతి ఒక్కరు అమౌంట్ తీసుకొచ్చి పాస్టర్ గారికి అందజేయాలి. ఆమేన్. లేదా మీ ఇంటికి వస్తాం, ఖచ్చితంగా మీరు ఏం చేస్తారో మాకు భోజనం పెట్టండి. దేవునికి స్తోత్రం. సో వీటన్నిటి బట్టి ఆలోచన చేద్దాం. మంచిది, ఒక పాట పాడుకొని కానుకలు సమర్పించుకుందాం. ఏ పాటి వారము యేసయ్యా, ఏ యోగ్యత మాలో లేనే లేదయ్యా, ఏ పాటి వారము యేసయ్యా, ఏ యోగ్యత మాలో లేనే లేదయ్యా, నీ కృపలోనే మమ్ము బ్రతికించావు, నీ కృపలోనే మమ్ము పోషించావు, నీ కృపలోనే మమ్ము, నీ కృపలోనే మమ్ము పోషించావు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. యేసయ్యా, 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 యేసయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్న మాట, ఎప్పుడు కూడా ప్రభు యొక్క సన్నిధానంలో జరుగుతున్నటువంటి ఉపవాస ఉద్యోగ ప్రార్థన పండుగలో కుటుంబాలతో సహా పాలు పొంగులు పొందాలి. దేవుని మాటలు శ్రద్ధగా వినగలిగితే ప్రభు మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. చివరి ప్రార్థన ఆశీర్వాదాలు. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలయ్యా. ఇంతవరకు ఈ యొక్క జూన్ మాసములో మొదటి పునరుద్ధాన దినపు కూడికలో మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టి మొదట ఆరాధన, రెండవ ఆరాధన ఎంతో ఘనముగా జరిగించారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన పాటల ద్వారా, ఆరాధన ద్వారా, నీ వాక్య సందేశముల ద్వారా మా అందరితో మాట్లాడుతూ వచ్చారు. ప్రభువా, ఏ పాటి వారమో ఎక్కడి వారమో ఇంతగా మమ్మల్ని ప్రేమించి నీ సన్నిధానములు కలుసుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యతకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రాముఖ్యంగా తండ్రి, ప్రతి నెల మొదటి వారంలో జరుగుతున్నటువంటి ఉపవాస ఉద్యోగ ప్రార్థన పండుగలలో సంఘమంతా ఐక్యత కలిగి కుటుంబాల వారిగా నీ సన్నిధానములో పాల్పొంపులు పొంది నీ మాటలు విని బలపడే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీరే మహిం పొందుకోండి. ప్రియులు అర్పించిన కానుకల కొరకు నీ వందనాలు. మెండి నిధులు వారందరిపై నింపి నడిపించమని, నాయన గృహకుడికి ఏర్పాటు చేసుకున్న వారి కుటుంబ జీవితాలలో సంతోషమును సమాధానం అనుగ్రహించమని, నాయన పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న ప్రతి కుటుంబంలో నాయన సమాధానమును, నీ సన్నిధానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం అంతటిలో నాయన వారి జీవితాల్లో మీరులు కురిపించి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. దీవెన మన పరమ తండ్రి యొక్క ప్రేమయు, తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, సమాధానం ఇంతవరకు ప్రభు యొక్క సన్నిధానంలో ఆయన మాటలను మనందరికీ సకల పరిశుద్ధులకు బలహీనలు ఉన్న వారందరినీ ప్రభు బలపరచుకుని స్వస్థపరిచి లేవనెత్తి
తన సేవా పరిచయం అంతట్లో ప్రభు మనందరి ముందు నడిపించి వాడుకును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. అందరికీ